నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎట్లొచ్చింది, తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది, ఇవన్నీ మేము చాలా రోజుల నుంచి నోరు మూసుకున్నాం. కానీ నిన్న వరంగల్లో ఎల్కతుర్తిలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెసే మెయిన్ ఎనిమీ అన్నాడు. కేసీఆర్ను ఒకసారి ఆలోచన చేసినవాను. సోనియా గాంధీ పిలిచి చెప్పింది పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, అదేవిధంగా రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చెప్పింది. ఆ అమ్మకు తెలుసు ఎలక్షన్ రాకముందు ఆమె ప్రామిస్ చేసింది, వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్, ఏది తెలంగాణ ఆంధ్ర ఇష్యూలో మాట్లాడి తెలంగాణకు న్యాయం చేస్తాను, నో మోర్ క్యాజువాలిటీ అన్నది. యంగ్ పిల్లలు మన సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలని, ఒకరి మీద మేము ఆధారపడి ఉండము, మా తెలంగాణలో మాకు న్యాయం జరగాలని 1969లో ఏది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఉద్యమం, యావత్ తెలంగాణలో ఈ ఉద్యమం మొదలైంది. ఆ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉన్నది, ఎవడు ఆపలే. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని ఆలోచన చేశారు. అప్పుడు ఆంధ్ర ఎంపీలు వాళ్ళ ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చాలా ట్రై చేశారు ఈ బిల్లు రావద్దని. కానీ సోనియా గాంధీ అన్నది, నో, ఐ హావ్ గివెన్ ఏ వర్డ్, డెఫినెట్లీ నేను తెలంగాణ ఇచ్చి తీరుతా అన్నది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభలో నేను, ఆనంద్, అదేవిధంగా ఎంఏ ఖాన్ ఉన్నాం. వాళ్ళందరూ ఎట్టి పరిస్థితులలో సుశీల్ కుమార్ షిండే బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన కాగితాలు చింపాలని ప్రయత్నం చేసేటప్పుడు నేను గట్టిగా మందలిచ్చిన. దానికంటే ముందు నేను రెస్ట్ రూమ్ పోతుంటే కేశవరావు గారు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు పక్క పక్కకు హనుమంతనా ఎట్లనన్నా బిల్లు పాస్ కావాలంటే నేను అన్నా, మీరు చెప్పేదేంద్ర బాబు, మా అమ్మ చెప్పింది సోనియా గాంధీ బిల్ పాస్ చేసి తీరుతారన్నా. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు అడ్డం పడ్డా బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత నేను దిగ్విజయ్ సింగ్ ఒక లెటర్ రాసిన, ఇది మంచి ఛాన్స్, 3 రోజుల్లో నేను 5 లక్షల మందిని మొబిలైజ్ చేస్తా పరేడ్ గ్రౌండ్లో అని చెప్పా. ఆ కాగితం తీసుకొని కొందరు ఈ మీటింగ్ వద్దు ఏమొద్దు అని చెప్పిండ్రు. నిజంగానే ఆ మీటింగ్ జరిగినుంటే కేసీఆర్ చేతిలో తెలంగాణ రాకపోతుండే. అదేవిధంగా వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంటైర్ ఫ్యామిలీ, మన్మలు, మన్మరాన్లు, కొడుకు, బిడ్డలు అందరూ వచ్చి సోనియా గాంధీకి దండం పెట్టిండ్రు. అమ్మ, నీ వల్లనే వచ్చింది, నువ్వే మా అమ్మ అన్నారు. అంతేకాదు ఒక కోరిక కోరిండు, నన్ను ముఖ్యమంత్రి చేయమన్నాడు. అప్పుడు సోనియా గాంధీ డెమోక్రటిక్ కదా, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ చెప్పడం జరిగింది, ఆయనను కలవమన్నాడు. ఇక ఆ తర్వాత లోపల ఏమైందో 2 రోజులు ఆయన వెయిట్ చేసి ఇక నేనే అన్నాడు, బయటికి వెళ్ళిండు. మొత్తం మీద సాధించిండు. ఈ 10 ఏళ్లలో ఆయన ఏమేం చేసిండో మీ అందరికీ తెలుసు. కొత్తది కాళేశ్వరం అన్నాడు, మేడిగడ్డ అన్నాడు, ఇవన్నీ చాలా చేశాడు. కానీ 7 ఏళ్ల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది, ఏది ప్రగతి భవన్ కట్టాలని, అదేవిధంగా సెక్రటరియట్ కట్టాలని. మంచి ఆలోచన. నేను ఆనాడు రేవంత్ రెడ్డి మేము అందరం పోయి ఎట్లా కడతారని గొడవ కూడా చేసినాం. అయినా కట్టిండు. కానీ ప్రగతి భవన్లో ఎవరికి రానియాడు. ప్రజల గురించి కట్టినా అని చెప్పింది. ప్రగతి భవన్ ప్రజల పక్షాన ఉంటుందన్నాడు, ఎవరిని కలవనీయలే. రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు 2 రోజులు 3 రోజులు, అయ్యా నా పంట ఎండిపోయింది, నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, నాకు న్యాయం చేయమని అడిగితే అది కూడా చేయలే. అట్లా ఒక 2 రైతులు కూడా చనిపోవడం జరిగింది. కొందరు ఎంప్లాయ్మెంట్ గురించి పోయినా అడిగేటోడు లేడు. సెక్రటరియట్కు రానియావు, ప్రగతి భవన్కు రానియావు. ఈ 2 తప్పులు అయిపోయినాయా? ఇక 3వ తప్పు, అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడా అని ఏమన్నాడు. మహారాష్ట్ర పోయిండు,
కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లా ప్రజలు కార్లు ఇప్పించిండు, ఆఫీసులు పెట్టిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు రైతులు చనిపోతే ఒక్క పైసలే అదే పంజాబ్లో పోయి ఇచ్చిండు, అదేవిధంగా బీహార్లో పోయి ఇచ్చిండు. ఇది రెండో తప్పు. ఇక మూడో తప్ప ఇక నేను చెప్పాలంటే బాగుండదు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు అయిపోయింది. ఇండ్లలో పంచాయతీ ఉంటుంది కదనే, ఇంకెన్ని రోజులు ఉంటావా నువ్వు, పిల్లోనికి అప్పచెప్పు అన్నాడు. ఎవరు చెప్పిండ్రు నేను చెప్పొద్దు, ఎందుకంటే ఇది బాగుండదు. ఎందుకంటే ఇంటి సంసారం కూడా హనుమంతరావు బయట పెట్టిండని అంటారు. కానీ కొడుకుకు అల్లునికి అప్పచెప్పిండి, ఆయన హాయిగా వండుకున్నాడు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పుల వల్లనే నువ్వు ఇచ్చిన 4 రోజులలో 1,00,000 రుణమాఫీ చేసి 2 సార్లు 3 సార్లు ఇస్తే అది ఇంట్రెస్ట్ కిందనే పోయింది. నేను ఆ రోజులలో మహబూబ్ నగర్ పోయినా ఆ బ్యాంక్ అని అడిగితే సార్ అది ఇంట్రెస్ట్లో పోయింది, ఇక మేము ఇవ్వమంటారు లోను. అట్లా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ మనకు వచ్చినాయి. ఏది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదేవిధంగా జిల్లాలలో తిరుగుతుంటే అందరు కూడా వ్యతిరేకం ఉన్నారు. ఆ వ్యతిరేకం ఎందుకు వచ్చిందంటే ముఖ్యమంత్రి ఒక ప్రజా పరిపాలన కాకుండా ఒక డిక్టేటర్గా నేను ఎవరిని కలవను, మీరుంటే ఉండుని లేకుంటే పోండి అని చెప్పడం వల్లనే 6 డిక్లరేషన్ చేసిన సోనియా గాంధీ తర్వాత ప్రజలు నమ్మిండ్రు తప్పనిసరిగా. ఎందుకంటే ప్రజలు మొదటి నుంచి ఎంప్లాయ్మెంట్ లేనే లేదు. అదేవిధంగా 2 బెడ్రూమ్ కట్టి నేను అన్నాడు శ్రీనివాస్ యాదవ్, బట్టి విక్రమ్ అన్ని ఏది కట్టించిన ఇండ్లు తిరిగినాం, అవి కూడా ఇవ్వకపోతుంది. అటు ఇండ్లు ఇవ్వకపోతుంది. అదే విధంగా రైతులు ఖమ్మంలో నేనున్న రోజు ఏది మిర్చి రైతులకు సరి అయిన గిట్టుబాటు లేదని వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా ధర్నా తీసుకుపోయారు, మళ్ళీ ఇచ్చిండ్రు. కానీ వాళ్ళని జైల్లో పెట్టి బయటికి తీసుకొని వస్తుంటే కోర్టుకు సంఖ్యలు వేశారు. వాళ్లకు నేను ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇచ్చిన. అది తెలుసు మీకు. ఏది రాజీవ్ గాంధీ సంగారెడ్డిలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఇది జగ్గారెడ్డే చేసిన ఈ కార్యక్రమాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే నువ్వెంత ఇచ్చినావని అడిగిండు. నా దగ్గర నేను డబ్బు సంపాదించలేదు సార్, పదవులు సంపాదించినా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సంపాదించినా కానీ నేను డబ్బుల దిక్కు ఆలోచన చేయలేదంటే నా బ్రాస్లెట్ చూసి ఏకే అన్నాడు. 2 రోజున పోయినా ఇస్తే 20 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు నేను ఖమ్మంలో ఇచ్చిన, 10 లక్షలు జగ్గారెడ్డి ఇచ్చిండు. ఈ విధంగా నువ్వు చేసిన తప్పు కాకుండా మళ్ళీ మీదికెళ్ళి ఎనిమి అంటే నువ్వేమన్నావు గజ్వెల్లా, नरेंद्र मोदी मुझे कुछ नहीं चाहिए, आपके दिल में जगह चाहिए. ఇయ్యాలేమంటున్నావు? ఒక్క మాట మాట్లాడినావా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా? కాంగ్రెస్ ఎనిమియా? సోనియా గాంధీకి ఏమన్నావు? మేడం నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటాను అన్నాడు. నువ్వు కేంద్రంలో మంత్రి ఉంటివి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చిండ్రు నీకు. కానీ డిఎంకే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టిండ్రు. అప్పుడు ఈయన పోయిండు, అమ్మ నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు తెలంగాణ ఇస్తే చాలంటే ఆమె నిజంగానే ఓహో చాలా మంచి. అయినా నేను కాదు, ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నాడు. ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు బాబు? ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇది డ్యామేజ్ కంట్రోల్. మొన్న జరిగిన మీటింగ్ అది కాదు, ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారని మీటింగ్ పెట్టినావు. గతంలో మీటింగ్ పెడితే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరు స్కూటర్ మీద సైకిల్ మీద నడుచుకుంటా సొంత పైసలు పెట్టుకొని వచ్చిర్రు. నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినవరా బాబు? అందరికీ ఇది 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 అన్ని ఇచ్చి అందరు వచ్చిర్రు. ఇవాళ పోయి కాంగ్రెస్ అంటారేమిరా బాబు? కేసీఆర్ నీ హిస్టరీ నాకు తెలుసు. నువ్వు యువజన కాంగ్రెస్ లో దగ్గర పనిచేసినావు, వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కూడా చేశారు. వాళ్ళ అదృష్టం బాగుంది. ఇది నాకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది, నా అదృష్టం బాగలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను. సత్య వరకు ఇదే కాంగ్రెస్ ఉంటుంది. చాలా నేను మొన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా పాత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి పాదయాత్ర వెళ్తే పోయినా ఏది మన గద్దర్ పిలుచుకొని తిరిగిండు ఎవరు బట్టి. ఆయన కూడా అన్నా నువ్వు కూడా రావాలంటే నేను కూడా 5-6 మీటింగ్లలో పోయినా.